Hello everyone, welcome to our YouTube channel beautybybhavs. Idi the most requested video. Oily skin and combination skin వాళ్ళు మేకప్ ఎలా చేసుకోవాలి అని ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ని వాడాలి. మాయిశ్చరైజర్ని ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. అసలు స్కిప్ చేయకండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉండకుండా పోవడమే. సో మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోతే మీ స్కిన్ డ్రై అయిపోయి సెబమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల పింపుల్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మాయిశ్చరైజర్ అనేది మీరు కూడా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడే లైట్గా ఫేస్కి మసాజ్ చేసుకోండి. సో దీనివల్ల మనకి స్కిన్ అనేది మాయిశ్చర్డ్గా ఉంటుంది. సో ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. మాయిశ్చరైజర్ని నెక్కి అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్ నీట్గా ఫేస్ మొత్తం అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి. లిప్ బామ్ని అప్లై చేసుకుంటున్నాను. లిప్స్ అనేది చాలా డ్రైగా అనిపిస్తుంది. సో లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. సో లిప్ బామ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో లిప్స్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది లిప్ బామ్. సో మీరు కూడా లిప్ బామ్ అప్లై చేసుకోండి. ఫస్ట్ ప్రైమర్ని అయితే అప్లై చేసుకుందాము. నేను ఇన్సైడ్ ప్రైమర్ని తీసుకుంటున్నాను. సిలికాన్ బేస్డ్ ప్రైమర్ ఇది. మీరు కూడా ఏదైనా పర్లేదు, సిలికాన్ బేస్డ్ అయితే ఆ ప్రైమర్ని అప్లై చేసుకోండి. ఇది మన స్కిన్ పైన ఉన్న టెక్స్చర్ని స్మూత్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది అస్సలు స్కిప్ చేయకండి. ఇది మనం మేకప్ని ప్లేస్లో పెట్టి ఎక్కువసేపు ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మ్యాట్ ఫినిష్ని కూడా ఇస్తుంది. ఓవర్ ఆయిలీ స్కిన్ ఉంటే మీరు ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ ఉంటే ఓన్లీ టీ జోన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది పోర్స్ని ఫిల్ చేసి స్మూత్ క్యాన్వాస్ని అయితే ఇస్తుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫౌండేషన్. మ్యాట్ ఫినిష్ ఇచ్చే ఫౌండేషన్ అయితే మనం తీసుకోవాలి. సో నేను మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. ఇది కూడా మ్యాట్ ఫినిష్ని అయితే ఇస్తుంది. సో నేను డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా నా హ్యాండ్ పైన ఇలా వేసుకొని లైట్గా ఫౌండేషన్ని వామ్గా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఫౌండేషన్ కొంచెం థిన్గా అవుతుంది. న్యాచురల్ ఫినిష్ని అయితే వస్తుంది మనకి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనం ఎంత తక్కువ ప్రోడక్ట్స్ లేయర్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆ ఫౌండేషన్ని డాట్స్గా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. నేను ఓన్లీ ఉత్త ఫౌండేషన్ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను ఈ లుక్కి. కన్సీలర్ ఏది వాడటం లేదు. నెక్స్ట్ వచ్చి డాంప్ బ్యూటీ బ్లెండర్ని అయితే తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో మేకప్ ఫిక్సింగ్ స్ప్రేని తీసుకుంటున్నాను. మేకప్ ఫిక్సింగ్ స్ప్రేని నేను స్పంజ్ పైన స్ప్రే చేసుకుంటున్నాను. మనం స్ప్రేని కావాలంటే డైరెక్ట్గా ఫేస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నాకు అలా నచ్చదు. సో నేను స్పంజ్ పైన స్ప్రే చేసుకొని అంత ఫేస్ మొత్తం డాబింగ్ మోషన్లో ఫౌండేషన్ని నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫిక్సర్ అనేది మనకి ఫౌండేషన్ని స్కిన్ పైన మూవ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మేకప్ ఫిక్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఈ ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇప్పుడు నీట్గా మొత్తం ఫౌండేషన్ని నేను ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. చెప్పాను కదా కన్సీలర్ వాడలేదు అని. సో నేను అంతా మొత్తం ఫౌండేషన్తోనే కవర్ చేసుకుంటున్నాను. సో ఫౌండేషన్ ఒకటే చాలు మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఎక్కువ మనం వాడితే మనది కేకే అయిపోతుంది. సో ఆయిల్ అనేది వస్తూనే ఉంటుంది. నాకు పిగ్మెంటేషన్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి సో ఒక లేయర్తో నాకు సరిపోయింది. మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటే జస్ట్ ఆ పిగ్మెంటెడ్ ఏరియాలో మాత్రం ఫౌండేషన్ని 1 or 2 drops అప్లై చేసుకొని దాన్ని బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ ఫౌండేషన్ అనేది మనకు వద్దు. సో ఎందుకంటే మనం తక్కువ లేయర్సే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్కి అప్లై చేసుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత నేను పౌడర్ని తీసుకుంటున్నాను. కాంపాక్ట్ పౌడర్. దిస్ ఈజ్ ఫ్రమ్ షుగర్ పాప్. నెక్స్ట్ నేను బ్యూటీ బ్లెండర్ని తీసుకుంటున్నాను. పౌడర్ని హ్యాండ్ పైన అలా ఎక్సెస్ పౌడర్ని తీసేసుకుంటున్నాను. సో దీనివల్ల మనకు ఎక్సెస్ పౌడర్ అనేది ఫేస్ పైన అప్లై అవ్వదు. సో మనకి కేకీనెస్ అనేది చాలా తగ్గుతుంది. సో నేను ఈ పౌడర్ని మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఎక్సెస్ని డాబ్ చేసేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో ఇది మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఆయిలీగా షైనీగా లేకుండా మన ఫేస్ ఫుల్ మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది. సో నేను మొత్తం నా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఓవర్ ఆయిలీ స్కిన్ అయితే ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ అయితే ఓన్లీ టీ జోన్లో అప్లై చేసుకోండి. అండ్ అండర్ ఐస్ ఏరియాలో మాత్రం అప్లై చేసుకోవడం మర్చిపోకండి. సో దీనివల్ల మనకి క్రీజింగ్ అనేది చాలా తగ్గుతుంది. తర్వాత నేను పౌడర్ బ్రాన్జర్ని తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మై గ్లామ్ బ్రాండ్.
బ్రాంజర్ అనేది మనకి ఫేస్కి డెఫినేషన్ ఇస్తుంది అని తెలుసు కదా. సో బ్రాంజర్ని నేను బ్రష్తో ఇలా తీసుకొని ఎక్సెస్ని అయితే డ్యాబ్ చేసేసుకుంటున్నాను. సో దీనివల్ల మనకి ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది ఫేస్ పైన అప్లై అవ్వదు. సో నేను బ్రాంజింగ్ చేసుకుంటున్నాను ఫేస్కి. సో మనము ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ పౌడర్ ప్రోడక్ట్సే చాలా బాగుంటాయి. సో పౌడర్ ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయండి, క్రీమ్ ప్రోడక్ట్స్ అస్సలు వాడకండి. సో క్రీమ్ వాడడం వల్ల మనకి ఆయిలీగా ఉంటుంది. ఆల్రెడీ మన స్కిన్ అనేది ఆయిలీగా షైనీగా ఉంటుంది. సో మళ్ళీ క్రీమ్ ప్రోడక్ట్స్ అప్లై చేసుకొని మనం ఎక్స్ట్రా షైనీగా ఎక్స్ట్రా ఆయిలీగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో క్రీమ్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. నెక్స్ట్ నేను బ్లష్ని తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మై గ్లామ్. ఇది పీచ్ బ్లష్, వామ్ అండర్టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఇప్పుడే వాడుతున్నాను, నిన్ననే వచ్చింది. సో నేను ఇది ఇంత పిగ్మెంటెడ్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జస్ట్ బ్రష్ పైన అప్లై చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటున్నాను. పిగ్మెంటెడ్గా ఉంటుంది మోస్ట్లీ పౌడర్ బ్లషెస్. సో తర్వాత చూసిన తర్వాత చాలా పిగ్మెంటెడ్గా ఉంది. ఏదో దెబ్బ తగిలినట్టుంది నా చీక్స్ పైన. సో ఇలాంటప్పుడు మనం ఏం భయపడిన అవసరం లేదు. సో కాంపాక్ట్ పౌడర్ని తీసుకొని ఆ బ్లష్ పైన అలా అప్లై చేసుకుంటే పిగ్మెంటేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇది ఒక మంచి ట్రిక్. బ్లష్ మనకి ఓవర్గా ఉన్నప్పుడు పౌడర్ కాంపాక్ట్ వాడండి. ఒకవేళ క్రీమ్ బ్లష్ అయితే ఫౌండేషన్ వాడితే సరిపోతుంది. సో నేను సేమ్ ఇటుపక్క చీక్ కూడా బ్లష్ని తీసుకొని ఎక్స్ట్రా అంతా తీసేసుకుంటున్నాను హ్యాండ్ పైన. మళ్ళీ ఇటుపక్క చీక్ కూడా అలా అప్లై అవ్వకూడదని. సో మొత్తం ఈ చీక్ పైన కూడా అప్లై చేసుకున్నాను బ్లష్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంది, చాలా పిగ్మెంటెడ్గా ఉంది. సో అదే బ్లష్ని నేను కొంచెం నోస్ పైన అండ్ చిన్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో ఐ షాడోగా కూడా నేను ఈ బ్లష్ని అప్లై చేసుకుంటున్నాను. ఓన్లీ అవుటర్ కార్నర్లో మాత్రం అప్లై చేసుకుంటున్నాను. హాఫ్ ఐలిడ్ మాత్రమే ఆరెంజ్ షేడ్ని అప్లై చేసుకుంటున్నాను. సో మనం ఈ మేకప్ లుక్లో చాలా ఈజీ లుక్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ షాడో కూడా ఎక్కువగా లేకుండా ఓన్లీ బ్లష్ని మాత్రమే హాఫ్ లిడ్కి అప్లై చేసుకుంటున్నాను. సో నేను తీసుకొని బ్రష్తో సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకుంటున్నాను మొత్తం హాఫ్ లిడ్కి. సో రెండు ఐస్కి సేమ్ ఇలానే చేస్తున్నాను. ఫస్ట్ అవుటర్ కార్నర్లో ఆరెంజ్ బ్లష్ని తీసుకుంటున్నాను. సో మనకి ఎంత పిగ్మెంటేషన్ కావాలో అంతవరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కాంపాక్ట్ పౌడర్ని తీసుకుంటున్నాను వేరే బ్రష్తో. సో ఇప్పుడు మనం హాఫ్ లిడ్కి ఆరెంజ్ తీసుకున్నాం కదా, మిగతా హాఫ్ లిడ్కి కాంపాక్ట్ పౌడర్తో చేసేసుకుంటే సింపుల్ లుక్ చాలా బాగుంటుంది చూడ్డానికి, సింపుల్గా అయినా. సో మిగతా హాఫ్ మొత్తం నేను కాంపాక్ట్ పౌడర్తో స్మచ్ చేసుకుంటున్నాను. సో ఆరెంజ్ షేడ్ని కాంపాక్ట్ పౌడర్తో రెండింటిని స్మచ్ చేస్తున్నాను సో దట్ హార్ష్ లైన్స్ ఏవి ఉండకూడదు. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి ఐ లుక్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మనకు మేకప్ వేసుకోవాలి అని ఉంటుంది కానీ టైం అయితే ఉండదు. సో అలాంటి టైంలో ఇలాంటి ఈజీ ఐ మేకప్ లుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. తర్వాత నేను లాక్మే ఐలైనర్ తీసుకుంటున్నాను. ఈ లుక్ని కంప్లీట్ చేయడానికి ఒక చిన్న వింగ్ లైనర్ని అప్లై, సో అవుటర్ కార్నర్లో ఒక చిన్న వింగ్ అయితే అనుకున్నాను. సో దాన్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను మస్కారాని తీసుకుంటున్నాను మార్స్ నుంచి. సో దీనివల్ల మనకి ఐస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మస్కారాని అప్లై చేసుకొని ఐ లుక్ని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో మనందరికీ తెలుసు కదా మస్కారా అనేది ఐ లుక్ని చాలా ఓపెన్ అప్ చేస్తుంది అని. సో అందుకే నేను మస్కారాని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. తర్వాత బ్రౌన్ లిప్ లైనర్ని తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఎక్స్ట్రా లిప్ బామ్ ఉంటే అంతా రిమూవ్ చేసేసుకుంటున్నాను వెట్ వైప్స్తో. సో నెక్స్ట్ నేను లిప్స్కి ఆ బ్రౌన్ లైనర్తో లైన్ చేసుకుంటున్నాను. సో లిప్స్ని లైన్ చేసుకోవడం వల్ల లిప్స్టిక్ అనేది మనకి చాలా బాగుంటుంది చూడడానికి. సో నేనైతే నీట్గా లిప్స్ని లిప్ లైనర్తో లిప్ లైన్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను షుగర్ పాప్ లిప్స్టిక్ని తీసుకుంటున్నాను. ఇది మంచి న్యూడ్ లిప్స్టిక్. సో ఈ లుక్కి న్యూడ్ లిప్స్టిక్ చాలా బాగుంటుంది అని అనిపించింది. సో న్యూడ్ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటున్నాను. సో దీని తర్వాత మీరు ఫిక్సర్ని అప్లై చేసుకోండి. సో నేను అప్లై చేసుకోవడం మర్చిపోయాను. ఫిక్సర్ని స్ప్రే చేసేసుకుంటే మన లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఒక చిన్న బొట్టును పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ని అయితే వేసుకొని నా లుక్ని అయితే కంప్లీట్గా ఫినిష్ చేసుకున్నాను.
సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. సో ఇలా నా లుక్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మేకప్ అనేది లాస్ట్ లాంగ్గా ఉంటుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఈజీగా మేకప్ చేసుకోవచ్చు. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.